వల్లభనేని వంశీ బెయిల్ విషయంలో చొక్కెదురవుతానే ఉంది. దాదాపుగా అంటే ఆయన మీద ఫిబ్రవరి 22వ తేదీన కేసు నమోదైంది. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన్ను తనను కిడ్నాప్ చేశారు అనేది ఫిర్యాదు ఆధారంగా. అయితే దాదాపుగా ఇప్పటికీ 2.5 నెలలు దాదాపుగా అంటే ఒక 75 రోజులు అయితే దాటేసింది ఆయన జైల్లో పెట్టి. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ని ఆల్రెడీ కొట్టేసింది కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసుకు సంబంధించి వంశీ బెయిల్ పిటిషన్ అయితే కోర్టు కట్టేసింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తాజాగా కోర్టులో బెయిల్ విషయంలో మరొక షాక్ తగిలిందని చెప్పాలి. టీడీపీ కార్యాలయంపై మోకదాడి, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ని కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు మోకదాడి చేసి వాహనాలను తగలబెట్టడమే కాక పలువురిపై దాడి చేసి గాయపరిచారు. పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ని కులం పేరుతో దూషించారు అనేది ఈ వ్యవహారంపై సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు 2023 ఫిబ్రవరి 22న. అయితే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వంశీకి బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం వెల్లడించారు. కోర్టు ముందు ఉన్న వివరాలను పరిశీలిస్తే వంశీ అనుచరులు ఫిర్యాదుదారు సత్యవర్ధన్ బెదిరించి బలవంతంగా కోర్టుకు తీసుకెళ్లి కేసును ఉపసంహరించుకునేలా వాంగ్మూలం ఇప్పించినట్లు అర్థమవుతోంది. ఘటనలో వంశీ పాత్రపై ఆరోపణలకు మద్దతుగా ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు సంస్థ సేకరించింది. కేసును ఉపసంహరించుకోవాలని ఫిర్యాదుదారును బలవంతం చేయడంతో వంశీ ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే కేసులో ఇతర నిందితులతో సమానంగా ఆయన బెయిల్ దరఖాస్తును పరిగణలోకి తీసుకునేవాళ్ళం. కానీ ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన వాంగ్మూలాన్ని పరిశీలిస్తే ఘటనలో పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఫిర్యాదుదారుని బెదిరించడం వంటి ఘటనలు పునరావృతం చేయొచ్చు. పిటిషనర్ని బెయిల్పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటివి చేయొచ్చు అనేది ప్రాసిక్యూషన్ తరపు సీనియర్ న్యాయవాది చేసిన వాదన ఏదైతే ఉందో అది సమర్థనీయమే అంటూ వంశీ బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది.